మీ పేరు? నా పేరు శౌరి. ఏం చేస్తుంటారు సౌరి గారు? నేను ఊరుకునే ఉంటా. ఖాళీగా ఉంటారు. వ్యవసాయం చేశారు గతంలో? గతంలో వ్యవసాయం చేశారా? ఓకే. మరి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? వచ్చినాక ప్రతి ఒక్క కుటుంబానికి కాతో కొత్త ఆయన చెందింది. బ్రహ్మాండంగా ఉంది ఆయన వచ్చినాక. గెలుస్తాడా మరి నెక్స్ట్? ఏకచక్రం గెలుతాడు. చెవురు చెప్పినాడని. చౌరి చెప్పారని చెప్పమంటారు. బాబాయ్ గారు కాదు, మరి ఇప్పుడు ఈ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడంట. ఎందుకు? చేతగా మరి ఒక్కొక్కటి పోటీ చేయాలిగా. వీళ్ళని వాళ్ళని కలుపుకునేది కలుపుకోవటం ఏంటి? మరి జగన్ గారిని ఓడిస్తామంటున్నారు కదా వీళ్ళంతా కలిసి వచ్చి. ఏం వాడరు, మా కడుపులో ఉంది. గెలుస్తారా బాబాయ్? కాదు బాబాయ్, ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసింది. 2 నెలల కాలమే ఉంది. మరి ఏ ప్రభుత్వం గద్దెక్కబోతుందంటావు ఈసారి? జగనే ఎక్కుతాడు. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్ అంటే? చేసిన పనులుండయ్యా, చేసిన పనులుండయి. అమ్మఒడి ఏంది, మరి చేయిత ఏంది, రైతు ఏంది, మరి ఇళ్లలోకి రోడ్లు నీళ్లు ఒకటే. ఆ బళ్ళు కట్టించుండు పిల్లలకి. అసలు చదువు ఇంగ్లీష్ మీడియాలు చెప్పిస్తుండు. కాదు, మరి చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ చేస్తాడంట. ఈసారి ఇంకా రాడుగా, వచ్చేటన్నా రాడుగా. ఇప్పుడే తిన్నాడు శుభ్రంగా. ఈసారి తినే పైసలు. ఈసారి వచ్చేది ఏమి లేదు. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డికి 175 ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 2 అటో ఇటో వస్తాయి. 4 పోని 10 పోయినా కూడా తక్కిన ముఖ్యమంత్రి. మరి జగన్ పులివెందుల్లో ఓడిస్తాడు చంద్రబాబు. చెప్పు పర్లేదు చెప్పు. రాజారెడ్డి చంపించిండుగా చంద్రబాబు వాళ్ళ టీవీలతోటి. వాడు పెట్టకపోయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను నా పార్టీలోకి రమ్మంటు. వాడు అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. మరి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటి? నారా లోకేష్ వాడు కొత్త కాదు బాబాయ్. ఇదిగో పవన్ కళ్యాణ్ సంగతి ఏందంటావు? ఫైనల్ గా పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటే, మన తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయి? డిపాజిట్లు కూడా రాలేదు. డిపాజిట్లు మరి ఆయన ఏంటికయ్యా పోటీ? మరి జగన్ ని తీసి హైదరాబాద్కి అయ్యి మరి ఏకచక్రం గెలుతుడు. మళ్ళీ గెలుస్తాడు హైదరాబాద్ గెలుతాడు. మరి తెలంగాణ నుంచి షర్మిల ఆంధ్రాకి ఎందుకు వచ్చింది? ఎందుకు నాకు బూత్ మాట పర్లేదు చెప్పు. బూత్ మాటలు చెప్పు. అన్న నిలబడ్డగా ఈ 12 మనలు